మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందు లగ్నం మనకి జాతక చక్రంలో చాలా యోగాలు ఉంటాయి. అలాగే లగ్నాల్లో లగ్నం, ఇందు లగ్నం, అరుడ లగ్నం ఇట్లాంటివి ఉంటాయి. మరి ఇందు లగ్నం అంటే ఏంటి? ఇందు అంటే చంద్రుడు, అంటే చంద్రుడి నుంచి వచ్చే యోగాలు. చంద్రుడు ఆ లక్ష్మీదేవి సోదరుడు, అందరికీ తెలిసిందే. చంద్ర సహోదరి లక్ష్మీదేవి. మరి చంద్రుడు అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే చంద్రుడు. ఈ వీడియో చూసే ముందుగా మీకు మరొకసారి చెప్తుంది, ప్రతి ఒక్కరూ వీడియో చూసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎంత ఎక్కువ లైక్స్ అయితే వస్తాయో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనేది నాకు అర్థమవుతుంది. అది కూడా మీకు ఎలాంటి వీడియోలు చేయాలో అది సులభంగా నాకు అర్థమవుతుంది. అట్లాగే ఈ ఇందు లగ్నం ఎలా ఏర్పడుతుంది? ఈ ఇందు లగ్నం అసలు గ్రహాలకి కళలు ఉంటాయండి. ప్రతి గ్రహానికి, రవి గ్రహానికి 30 కళలు ఇచ్చారు మనకి ఋషులు. చంద్రునికి 16 కళలు, కుజగ్రహానికి 6, బుధుడికి 8, గురుగ్రహానికి 10, శుక్రగ్రహానికి 12, శని భగవానుడికి 1 కళ ఇచ్చారు. అయితే మీ జన్మ లగ్నం అంటే ఇందు లగ్నం ఎలా ఏర్పడుతుంది ఫస్ట్ చూసుకోండి. ఇక్కడ కళలు మీరు రాసుకోండి. చెప్పాను కదా, రవికి 30 కళలు, ఒక పేపర్ తీసుకుని రాసుకోండి. చంద్రుడికి 16, కుజగ్రహానికి 6, బుధగ్రహానికి 8, గురుగ్రహానికి 10, శుక్రగ్రహానికి 12, శని భగవానుడికి 1. ఇవి గ్రహాలకి మనకి ఋషులు ఇచ్చిన మనకి గ్రహాల కళలు. ఇంకా అసలు ఇందు లగ్నం ఎలా ఏర్పడుతుంది? ఇందు లగ్నం నుంచే ధనయోగాలు ఎందుకు చూడాలి? ఇందు లగ్నం మరి ధనయోగాలకే మనకి ప్రత్యేకంగా అందించారు ఋషులు. ఇందు అంటే చంద్రుడు. మరి లగ్నం నుంచి మీ భాగ్యాధిపతి రాసుకోండి. మేష లగ్నం అయితే భాగ్యాధిపతి గురుగ్రహం, వృషభ లగ్నం అయితే భాగ్యాధిపతి శని భగవానుడు, మిథున లగ్నం అయితే భాగ్యాధిపతి శని భగవానుడు, కర్కాటక లగ్నం అయితే భాగ్యాధిపతి గురుగ్రహం, సింహ లగ్నం అయితే భాగ్యాధిపతి రవి, వృషభ లగ్నం అయితే కన్యా లగ్నం అయితే భాగ్యాధిపతి శుక్రుడు, తులా లగ్నం అయితే భాగ్యాధిపతి బుధుడు, వృశ్చిక లగ్నం అయితే భాగ్యాధిపతి చంద్రుడు, ధనస్సు లగ్నం అయితే భాగ్యాధిపతి రవి, మకర లగ్నం అయితే భాగ్యాధిపతి బుధుడు, కుంభ లగ్నం అయితే భాగ్యాధిపతి శుక్రగ్రహం, మీన లగ్నం అయితే భాగ్యాధిపతి కుజుడు. ఇది లగ్నాలు. మరి చంద్రుడు అంటే మీ చంద్రుడు ఏ రాశిలో ఉన్నారో అక్కడి నుంచి భాగ్యాధిపతి. సేమ్ మేషరాశి అయితే భాగ్యాధిపతి గురుడే. ఇట్లాగా మీ లగ్నం నుంచి భాగ్యాధిపతి ఏ గ్రహమో ఆ గ్రహం యొక్క సంఖ్య రాయండి. అట్లాగే చంద్రుడి నుంచి భాగ్యాధిపతి అంటే చంద్రుడి నుంచి లెక్క పెట్టుకోండి. చంద్రుడు మేషరాశిలో ఉంటే భాగ్యాధిపతి గురుడు. చంద్రుడు తులారాశిలో ఉన్నారనుకోండి, భాగ్యాధిపతి ఎవరవుతారు? బుధుడు. మరి అట్లాగా మీ చంద్రుడి నుంచి 9వ రాశి ఏదో ఆ భాగ్యాధిపతి నెంబరు 2 కలపండి. కలిపితే అంటే ఇప్పుడు తులా లగ్నం అనుకోండి, భాగ్యాధిపతి బుధగ్రహం. బుధగ్రహానికి 8 కళలు. ఓకే. మరి తులాలగ్న జాతకులయ్యి కుంభరాశి అంటే శని భగవానుడు 1. శని భగవానుడు కాదు, కుంభరాశి. మీ చంద్రుడు కుంభరాశిలో ఉన్నాడు. అప్పుడు కుంభరాశికి భాగ్యస్థానం ఏది? తులారాశి అవుతుంది. అంటే 12. అంటే 10, 20. 20ని 12తో భాగించండి. 12తో ఎందుకు భాగించాలండి? ఎందుకు? మనకి 12 రాశులు జాతక చక్రానికి 12 భావాలు కాబట్టి. 12 అంటే 12 రోజులు 24. ఇక్కడ 20 ఉంది, సరిపోదు. అప్పుడు 20 ఎట్లా భాగింపబడుతుంది? 12 ఒకట్ల 12 అంటే 8 శేషం వచ్చింది. ఒకసారే భాగింపబడుతుంది 20 కాబట్టి 12 ఒకట్ల 12 శేషం 8 వచ్చింది. అంటే మీ జన్మలగ్నం నుంచి భాగ్యాధిపతి ఎవరో ఆయన కళ
చంద్రుడి నుంచి భాగ్యాధిపతి ఎవరు, ఆయన కళ కూడి అంటే యాడ్ చేసి ఆ వచ్చిన దాన్ని 12 నంబర్తో భాగిస్తే వచ్చిన శేషము మీ చంద్రుడు, మళ్ళీ వెనక్కి వెళ్ళండి, మీ చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అక్కడి నుంచి అన్నో నెంబర్ లెక్క పెట్టండి. అంటే చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నారనుకోండి, ఇక్కడి నుంచి 1 2 3 4 5 6 7 8 అంటే ఇందు లగ్నం కుంభరాశి అయ్యింది. ఇట్లా అన్నమాట. అప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే మీ ఇందు లగ్నానికి మీ ఇందు లగ్నంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా, ఆ గ్రహ దశలు ధనాన్ని ఇస్తాయి. మీ ఇందు లగ్నాధిపతి ఎవరో ఆయన ధనాన్ని ఇస్తారు. అట్లాగే మీ ఇందు లగ్నానికి ద్వితీయాధిపతి లాభాధిపతి చూసుకోండి. మీ ఇందు లగ్నానికి ద్వితీయాధిపతి లాభాధిపతి ఆయన ఇస్తారు, లేదా ఆ స్థానాల్లో గ్రహాలు ఉంటాయి, ఆ గ్రహాలు ధనాన్ని ఇస్తాయి. లేదు మీ ఇందు లగ్నానికి దశమాధిపతి ఉంటారు, దశమ క్షేత్రం, అందులో గ్రహాలున్నా ఆయన ధనయోగాలు ఇస్తూ ఉంటారు. అంటే మనకి జాతక చక్రంలో డైరెక్ట్ గా రాశి చక్రంలో చూసే ధనయోగాలు ఎలాగా, లగ్నం నుంచి ద్వితీయాధిపతి మనం ఎంతవరకు ధనాన్ని ఎలా సంపాదిస్తాము అన్నది, అట్లాగే ఇంకా దశమాధిపతి ఎలాంటి ఉద్యోగం చేస్తారు అన్నదానికి అప్పుడే ధన సంపాదన తెలుస్తుంది. ఇట్లా మనం ఈ ధనవంత లాభాలు బాటలో ఉండాలి, అన్ని దాచుకోవాలి, అన్ని ఒకదానికొకటి పెరగాలంటే లాభస్థానాన్ని చూస్తాము. వీటన్నిటికీ భాగ్యాధిపతి ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా, భాగ్యస్థానాన్ని చూస్తాము. ఓకే, ఇట్లాగా ధనస్థానం, లాభస్థానం, భాగ్యస్థానం చూస్తాం జాతక చక్రంలో. అట్లాగే ప్రజెంట్ దశ ఏంటి, ఆ దశానాథుడు బాగున్నాడా లేదా, ఆ దశానాథుడి నుంచి మనకి ఏదైనా శుభాలు అందిస్తున్నాయా లేదా, ఇవన్నీ చూసుకుంటాం. ఇప్పుడు మీకు ఇందు లగ్నంలో ద్వితీయ స్థానంలో గ్రహాలు ఉన్నాయి. ప్రజెంట్ మీకు ద్వితీయ స్థానంలో గ్రహ దశలు జరుగుతున్నాయి. 100% గుడ్. ఇట్లా అన్నమాట. ఇట్లా తీసుకోండి. ఇందు లగ్నం నుంచి ఉన్న ద్వితీయ లాభ స్థానాల్లో గ్రహాలు ఉంటే ఆ గ్రహ దశలు వస్తే అదృష్టమే. ఒకవేళ మీకు దశ బాగోలేనప్పుడు ఇట్లా చూసుకోండి. మరి మాకు దశానాథుడు అందించేస్తున్నారు అంటే అది వెరీ గుడ్. అందుకని ఇందు లగ్నం అనేది చాలా అంటే సూక్ష్మంలో చక్రాన్ని సూక్ష్మంలో మనకి ఎలా అయితే చాలా ఉంటాయో అలా సూక్ష్మాతి సూక్ష్మంగా మనకి ఏదైనా శుభాలు ఉన్నాయా అనేది ఋషులు మనకి ఈ ఇందు లగ్నం నుంచి అందించారు. అట్లాగే ఈ ఇందు లగ్నం ఈ ఇందు లగ్నాధిపతికి అంటే మీకు ఇందు లగ్నాధిపతి ఎవరయ్యారో ఆయనకి మీ ధనాధిపతికి సంబంధాలు ఉన్నాయా, లేదా మీ లాభాధిపతికి సంబంధాలు ఉన్నాయంటే కలిసి ఉన్నారా, ఒకరినొకరు చూసుకుంటున్నారా, ఒకరొకరు 311లో ఉన్నారా, 59లో ఉన్నారా, ఇట్లాంటివి 100% మరికొంత మీకు ధనాన్ని తెచ్చిపెడతాయి. రెండవది, మామూలుగా ఇందు లగ్నం నుంచి ధనాధిపతి, మామూలుగా ఇందు లగ్నం నుంచి లాభాధిపతి, ఇందు లగ్నం నుంచి దశమాధిపతి, వీళ్ళు ఈ రాశుల్లో ఉన్న గ్రహాలు ఈ రాశ్యాధిపతులు ధనాన్ని ఇస్తారు. ఇట్లాగా ఏ ఏజ్లో మనకి ఇందు లగ్నం ఉపయోగపడుతుందండి అంటే అది ఏజ్తో సంబంధం లేదండి. చిన్నప్పటి నుంచి కూడా ఇందు లగ్నం అన్నది ఇందు లగ్నమే. ఈ ఇందు లగ్నం నుంచి మనం ప్రెడిక్షన్ చేసి చూసుకోవచ్చు ప్రజెంట్ దశ మీకు సరిగ్గా అందించకపోతే. అట్లాగే మీ జాతకంలో ఇందు లగ్నానికి భాగ్యస్థానంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా, మళ్ళీ ఇందు లగ్నానికి భాగ్యస్థానం లేదు, అక్కడికి ఏదైనా గ్రహాలు వచ్చాయా, అప్పుడు కూడా ఆ దశ అంతర్దశలు నడుస్తూ ఉన్న మంచి యోగాలు ఉంటాయి. అంటే ఇందు లగ్నం అంటేనే భాగ్యం అండి, అది ధన భాగ్యం లాగా అనమాట. ఇందు లగ్నం అంటేనే ధన భాగ్యం. ఎందుకు? చంద్రుడు వల్ల వచ్చే యోగాలవి. అంటే మన జాతక చక్రంలో
చంద్రగ్రహం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే రవి ఆత్మకారకుడైతే చంద్రుడు మనోకారకుడు, మనస్సు మీద ప్రభావం చూపేవాడు. అట్లాగే ముఖ్యంగా లక్ష్మీదేవి సోదరుడు ఈ చంద్రుడు. దానివల్ల మొత్తం చంద్రుడి వల్ల కూడా ధనయోగాలు అనేది చాలా ఎక్కువ ఉంటాయండి. మనం ధనాధిపతి వల్లే కాదు, చంద్రుడి వల్ల కూడా ధనయోగాలు మనకి 100% ఉంటాయి. మీకు ఇందు లగ్నమే చంద్రుడు ఉన్న రాశి అయితే ఇది మరీ వెరీ గుడ్. మీకు ఇందు లగ్నమే చంద్రుడున్న రాశి, వెరీ గుడ్. మీకు ఇందు లగ్నం మీ లగ్నానికి భాగ్యాధిపతి అయ్యాడు, వెరీ వెరీ గుడ్. మీకు ఇందు లగ్నమే లగ్నానికి ద్వితీయం అయ్యింది, వెరీ గుడ్. ఓకేనా? ఇట్లాగా ఉంటాయి. అది పాపగ్రహమా శుభగ్రహాలని చూడకండి. ఇందు లగ్నం మీకు ఏదైతే ఉందో అందులో ఏ గ్రహం ఉన్నా యోగాన్ని ఇస్తుంది. ఇందు లగ్నాధిపతి ఎవరైనా ఆ గ్రహం యోగాన్ని ఇస్తుంది. ఇంకా డీప్ బాగా ధనవంతులు అంటే ఇందు లగ్నాధిపతి అయినా, భాగ్యాధిపతి అయినా, పంచమాధిపతి అయినా వెరీ గుడ్. ఇందు లగ్నాధిపతి అంటే ఎలాగా? మీ జన్మజాతక చక్రంలో లగ్నం నుండి భాగ్యాధిపతి, మీ జన్మజాతక చక్రంలో మీ చంద్రుడు ఎక్కడుంటాడో అక్కడి నుంచి భాగ్యాధిపతి, వీరిద్దరు కళలో కలిపి 12తో భాగించి వచ్చిన శేషాన్ని చంద్రుడి నుంచి లెక్క వేయండి. మీ చంద్రుడు ఎక్కడుంటే 1 వచ్చింది చంద్రుడే అవుతుంది, 2 వచ్చింది చంద్రుడికి పక్క రాశి 2, మరి మాకు 0 వచ్చిందండి, అప్పుడు చంద్రుడికి వెనక రాశి వేసుకోండి. వెనక రాశి వేసుకుంటే అదే ఇందు లగ్నం. అక్కడి నుంచి భాగ్యస్థానం, అక్కడి నుంచి చాలా ముఖ్యం. ఇందు లగ్నానికి భాగ్యాధిపతి కూడా చాలా ముఖ్యం. ఆ భాగ్యాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతులు అయితే మరింత ధనయోగాలు ఉంటాయి. అలాగే ఇందు లగ్నానికి ద్వితీయాధిపతి, ఇందు లగ్నానికి దశమాధిపతి, ఇందు లగ్నానికి లాభస్థానం, ఈ 3 చాలా ముఖ్యం. ఇందులో గ్రహాలు ఉన్న ఆ అధిపతుల దశలు వచ్చిన 100% అందుకేనండి మనం ధనాధిపతి దశలోనే ధనాలు వస్తాయి, భాగ్యాధిపతి దశలోనే ధనాలు వస్తాయి అని చెప్పడానికి లేదు. ఈ ఇందు లగ్నం నుంచి కూడా మనకి ధనయోగాలు అందుతూ ఉంటాయి కాబట్టి మనిషి ఏదో విధంగా ధనం సంపాదించి సుఖంగా జీవిస్తూ ఉంటాడండి. సుఖంగా జీవించడం అంటే మనకి పెద్ద బంగ్లాలు, కార్లు ఇట్లాంటివన్నీ ఉంటే సుఖ జీవితం అనుకోవచ్చు. అట్లా కాదండి. ఎవరైతే మనం తెచ్చుకున్న దాంట్లో సంతృప్తిగా మనశ్శాంతితో సాయంకాలం అయినప్పటికీ మన ఫ్యామిలీతో మనం గడిపి సుఖమైన నిద్రపోతామో అది అసలైన ధనవంతులు. అలాగే ఆరోగ్యవంతులు కూడా ధనవంతులే. అందుకని ఇందు లగ్నం బట్టి ఇన్ని ధనయోగాలు, ఇన్ని రాసులతో ఇన్ని కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ధనయోగాల జీవితంలో ఎప్పటికప్పుడు ఎలా కావాలో మనకి మన జాతక చక్రమే మనం రాసి భగవంతుడు రాసి పెట్టి ఉంటాడు, మనం అలా పుట్టి ఉంటాం. దాన్ని బట్టి ధనం అనేది వస్తూ ఉంటుంది. అయితే ఎంత సమపాల్లో ఎంత వస్తుంది, తక్కువ ఎక్కువ అనేది మన జాతక చక్రమే మనకి నిర్ణయింపబడుతుంది. ఇది ఇందు లగ్నం ఇచ్చే ధనయోగాలు. మరి ముఖ్యంగా ఈరోజు కార్తీక పంచమండి. ఆ మహాలక్ష్మీదేవి స్వయంగా ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి భార్యగా, అట్లాగే పద్మావతీదేవిగా మనకి ఆవిర్భవించిన రోజు కార్తీక పంచమి. అందుకని ప్రతి ఒక్కరూ ఈరోజు ఆ లక్ష్మీదేవిని పూజించి తరించండి. మరింత లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోండి. లక్ష్మీదేవి కృపకు పాత్రులవ్వండి. మరి మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.